బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్, మెదక్, అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను కూడా వచ్చేసాను, రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద మనకి కాల్ చేయండి. టెక్నిక్గా కాల్ చేస్తే చక్కగా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీర అయితే మీ సొంతమే చేసుకోవచ్చు. సో ఫస్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో. హాయ్ అక్క. హాయ్, మీ పేరు? సీమా అక్క. సీమా, ఎస్టర్డే కాల్ చేశారు. అవునక్క. ఏంటి, ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను సీమా. ఏ ఊరు మీది? మదనపల్లి అక్క. మదనపల్లి. ఓకే. లంచ్ అయిపోయిందా? లంచ్ అయిపోయిందా? లేదక్క, బిర్యానీ చేశాను. ఓకే, ఏం వండారేంటి? బిర్యానీ. అబ్బో, బిర్యానీ. నన్ను పిలవా సీమా? రండి అక్క, రారు. రావాలా? సరే, వస్తున్నా అయితే. నేను రావడం కుదరదులే, నువ్వే అందులో నుంచి ఫోన్లో వేసేయి. సరేలే, వాట్సాప్ లో వేసేస్తాలే అక్క. సరే అయితే వాట్సాప్ లో చూసుకొని తినాలన్నమాట. అంతే. అమ్మో, ఎట్లుంది అక్క? టెక్నాలజీ పెరిగిందని తెలుసు కదా, మరీ ఇంత విపరీతంగా పెరిగిపోయిందని నాకు తెలీదు. మన కోసమే కదా. ఇంకా బిర్యానీతో పాటు ఇంకేం చేసావు స్పెషల్స్? స్వీట్, హాట్ ఏం లేవా? స్వీట్స్ వాళ్ళు. ఏంటి, మలై ఖాజానా, బాదుషానా? అవే అక్క. అదేమంటారు అక్క, షుగర్వి. షుగర్వి? ఫేనీలు అంటే. ఫేనీలా? ఓకే ఓకే, తెలుసు. అవి చేసాము. అయితే నా ఫేవరెట్ పంపించేసి బీఆర్కే న్యూస్ కి. ఓకే ఓకే, సీమా పంపించినటువంటి ఫేనీలు అని అందరం కూర్చొని తింటాం. ఓకే. బిర్యానీ బిర్యానీ కూడా ఓకే, తింటాం అందరం కలిసి. ఈరోజు పంపిస్తా, లేకపోతే. ఓకే సరే సీమా, చక్కటి పాట పాడొచ్చు కదా, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు. పాటలు మాకు ఎక్కడ మధ్య మధ్యలో వస్తాయి పాటలు, స్టార్టింగ్. సరే పాట పాడి. సరే, ఏదో పాడు పాడు. ట్రై చేస్తాను అక్క ఈరోజు మీకోసం పాట. ఏముంది, జై గూగుల్ తల్లి ఉంది మనకి. లిరిక్ కొట్టామా, పాట కొట్టామా, వచ్చేసిందా లిరిక్స్? లేదక్క, ఈ ఫోన్ లోనే నెట్ కూడా ఉండేది. నెట్ ఈ ఫోన్ కాల్స్ ఈ ఫోన్ లోనే. ఎన్ని కష్టాలు వచ్చేసి అసలు నీకు. కాల్ వస్తే నెట్ రాదు, నెట్ వస్తే కాల్ రాదు. అవును సీమా, నీ ఫేవరెట్ హీరో ఎవరు? దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మానా? అబ్బో, అయితే సినిమాలు వదలకుండా చూసుంటావే. సీతారామం, లక్కీ భాస్కర్ చూసామక్క. చూసావా? ఓకే సరే, ఏదైనా డైలాగో లేదంటే చక్కటి పాట పాడితే మీ ఫేవరెట్ హీరో తరపు నుంచి మేమందరం విని వీక్షిస్తాం. డైలాగ్ చెప్తా అక్క. డైలాగా? వెరీ గుడ్. దమ్ముంటే పట్టుకోరా శకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అమ్మో, నువ్వు మా బీఆర్కే వదిలేటట్లేదే, సిండికేట్ అంటున్నా. పక్క, అది మాత్రం పక్క. దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ హీరో అంటున్నావు, చెప్పేదేమో పుష్ప డైలాగులు. అంటే అవి గుర్తుండవు అక్క. ఓకే, నైస్ నైస్. సరే, పాట పాడాలంటున్నావు, ఏదైనా చిట్కా అయినా చెప్పొచ్చుగా. చిట్కా వచ్చేసి, ఇది వింటర్ కదా అక్క, కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా. అవును. కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఒక 5-6 చుక్కల నెయ్యి వేసుకొని తాగుతూ ఉంటే 2 times డైలీ. వేడి నీళ్ళల్లో 5-6 డ్రాప్స్ నెయ్యి వేసుకొని తాగాలా? అవునక్క, గొంతు బాగా అవుతుంది అక్క. నువ్వు ట్రై చేస్తున్నావా? చేస్తామక్క, మేము డైలీ తాగుతానే ఉంటాం అక్క, జలుబు రాకుండా. జలుబు రాకుండా ఉండడానికి నెయ్యి 6 చుక్కలు వేసుకోవాలి, అంతేనా? అవునక్క, వేడి నీళ్ళలో. అదేంటి, లావ్ అవ్వరా? ఏమవ్వమ్మక్క, డ్రాప్సే కదా. ఓకే, అంటే చాలా మంది నెయ్యి తింటే లావ్ అవుతారు అంటుంటారు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటారు, సో అందుకు అడుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ సీమా, నువ్వు పాటించే చక్కటి డైట్ మాకు చెప్పావు. సో ఆ టిప్ మేమందరం ఫాలో అయ్యి ఏంటో రిజల్ట్స్ కూడా చెప్పేస్తాం త్వరలోనే. ఓకే అక్క. లావ్ అయితే మాత్రం నీకుంది అక్క. మీరు పురాణాలు అడుగుతున్నారు, మాకు ఆన్సర్స్ రావడం లేదక్క. అయ్యయ్యో, నేర్చుకో, తెలుస్తాయి కదా నీకు కూడా. ముస్లిమ్స్ మాకు ఎట్లా తెలుస్తాయి అక్క, ఎవరు లేరు కదా చెప్పడానికి. మీ వాళ్ళు ఎవరు? మీ స్కూల్ డేస్, కాలేజెస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్క పక్కన? లేరక్క, ఎవ్వరు ఇక్కడ లేరు. అందరికి మ్యారేజెస్ అయిపోయి ఎవరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఓకే, అయితే పురాణాల మీద నాకు నో నాలెడ్జ్ అంటావా? నాలెడ్జ్ లేదక్క. సరే, క్రికెట్స్ గురించి అడుగుతా, అయితే చెప్పు.
ఏదో ఒకటి అడగండి, అక్కడ ట్రై చేస్తా. మీ ఆతృత నాకు అర్థమైంది, నేను అడుగుతా. ఓకే, ఓడిఐ క్రికెట్ లో మొట్టమొదటి 200 పరుగులు తీసిన ఆటగాడు ఎవరు? ఓడిఐ క్రికెట్ లో మొట్టమొదటి ఆటగాడు 200 పరుగులు చేసిన ఆటగాడు, ప్లేయర్ ఎవరు? క్రికెట్ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ అక్క. ఏ ధోని రావట్లేదా? అంటే మనకు సీనియర్ సచిన్ టెండూల్కరే అక్క. అన్ని రికార్డ్స్ తనవే కదా. ఓహో, అంతే అంటావా? సచిన్ టెండూల్కర్ ఫస్ట్ మనకు నేమ్ వచ్చేది సచిన్ టెండూల్కర్ అనిపిస్తుంది క్రికెట్ అంటే. తర్వాత ధోని అంటావా? తర్వాత ధోని, రోహిత్ శర్మ వీళ్ళంతా ఉన్నారు కదా. క్రికెట్ చూస్తావా ఏంటి బాగా నువ్వు? మా బ్రదర్ వాళ్ళు ఎప్పుడు క్రికెట్ అంటే వాళ్ళు ఎప్పుడు అదే అక్క. ఇప్పుడు ఇంటికి వస్తారు అదే క్రికెట్. సరే, లాక్ చేసేస్తున్నాను. సచిన్ టెండూల్కర్ అన్నావు, కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో నమస్తే పల్లవి గారు, బాగున్నారా? హలో. హలో నమస్తే పల్లవి గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. మీ పేరు? అరుణ అండి. అరుణ, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ ఎలిమెంటరీ. వైజాగ్. ఏంటి ఇంత తక్కువగా లో వాల్యూమ్ లో మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. వైజాగ్ ఎలిమెంటరీ అండి. వైజాగ్ ఎలమంచిలి నుంచి మాట్లాడుతున్నారా? ఓకే. అవును. ఎలమంచిలి స్పెషల్స్ ఏంటి? ఎలిమెంటరీ స్పెషల్స్ అంటే ఏమో నాకు తెలీదు. కరెంట్లు ఉంటాయంటారా? ఉంటది, బాగుంటది, ప్లేస్ బాగుంటది. బాగుంటుందా? ప్లేస్ బాగుంటది. సో వైజాగ్ అరౌండ్ అట్మాస్ఫియర్ లోనే వస్తుంది కాబట్టి మీ ఊరు బాగుంటుంది అంటారు. చల్ల చల్లగా ఉంటుంది అంటారు. చల్ల చల్లగా బాగా చలేస్తుంది. చలి ఎక్కువ ఉందా? ఇంకా చలి పెంచమంటారా? ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. డేరాడూన్ అని చెప్పి ఊటీ, కొడైకెనాల్ వెళ్ళని అవసరం లేదు కదా. బెటర్ కదా, చల్లగా ఉంటుంది. చాలా చల్లగా ఉంది. హలో పల్లవి గారు, మీకోసం కవిత్వం చెప్తానండి. నా కోసం కవిత? వామ్మో, చెప్పండి చెప్పండి. చిలకలా పల్లవి మీకు కంగారులో చెప్పడం రావట్లేదు. కంగారు పడద్దు, మెల్లగా చెప్పండి. కావాలంటే ఇంకా 10 నిమిషాలు మాట్లాడతాం. కవిత అంటున్నారు కదా. చిలక పల్లవి మకం చిలక మకం, నీ మాట చెప్తున్నావు అర్థం కావట్లేదు. హలో, వింటున్నా. చిలక పల్లవి నీ ముఖం చిలక ముఖం, నీ మాటలు చిలక పలుకులు, కోకిల గానం పల్లవి రాగం, చిరునవ్వులు చిందించే మహాలక్ష్మి రూపం పల్లవి రూపం. వామ్మో, ఎక్కడి నుంచి కాపీ కొట్టావు నాన్న నువ్వు? నేను కాపీ కొట్టలేదు, ఓన్గా రాశాను. ఓన్గా రాసారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి లేఖ అన్నది, కవిత్వము, సాహిత్యం ఏమంటారో నాకు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి పాట కూడా పాడేస్తే వినాలనుంది. అంత బాగా పాడలేమండి మేము. సరే, ఒక లైన్ అయినా పాడొచ్చుగా. కను పాపను వెలిగిస్తూ నా కళ్ళకు రంగులు మెరిపిస్తూ అడుగు. అబ్బా, ఇప్పుడు కంగారులో ఏం పాడలేకపోతున్నాను పల్లవి గారు. సరే, ఓకే, యాక్సెప్టెడ్. ఏదో కవిత్వం చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ఇలాంటి కవిత్వం వినడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను. ఊహించి రాసుకుంటాం ఎప్పుడు నాకు వస్తూ ఉంటాయి. ఏంటేంటి? అలా ఊహించి రాసుకుంటాను, నాకు వస్తూ ఉంటాయి అంటున్నాను. ఓకే, నైస్, థ్యాంక్ యూ. సరే, నేను ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. అడగనా? అయితే పాట, చిన్న పాట పాడుతా. పాడినా? పాడు. భోజనం చేస్తారా మీరు పల్లవి గారు? ఇంకా లేదు, చేయాలి. చేయాలా? ఓకే, ఒక్క నిమిషం. విన్నపాలు వినవెలి వింత వింతలు, విన్నపాలు వినవెలి వింత వింతలు, పన్నకపు తెరపై వేల విన్నపాలు వినవెలి వింత వింతలు, పన్నకపు తెరపై
నిన్నపాలు వీరవెలై నిజవింతలు కంటి శుక్రవారం గడియలేదే అంటే ఎవరేను మందం అండనుండే స్వామి. వావ్ ఓకే సూపర్, అండి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే హలో. అండి. సరే ఆ, నేను ఓకే, క్వశ్చన్ లోకి పల్లవి గారు. వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ అడుగుతున్నా, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఓకే. ఓకే. ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలో ఏ అవయవాలు బలహీనపడతాయి? మైండ్, ఇంకా మెదడు. మళ్ళీ మెదడే చెప్తున్నా, అనుకుంటున్నా. ఎక్కువగా మెదడు. ఒత్తిడికి లోనైతే మన శరీరంలో ఏ అవయవాలు బలహీనపడతాయి? ఏ ఆర్గాన్స్ అన్న, మొత్తం. ఆర్గాన్ అనలేదు, ఆర్గాన్స్. శరీరం. ఇంకా మెదడుతో పాటు ఇంకేముంటుంది? ఇంకేమవుతుంది? గుండె 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 ఆహా, ఇంకేం లేవా? అంతేనా? ష్యూరా? లాక్ చేయనా? గుండెనండి. ఓకే, లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో పల్లవి గారు, హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. 6 రోజుల నుంచి చేస్తున్నాను. 6 రోజుల నుంచా? చెప్పాను. 3 రోజులు కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. మ్మ్. 3 రోజులు లైన్ లో ఉంచారు కానీ 2:10కే లైన్ లో ఉంచారు కానీ నన్ను కలపలేదు. 3 టైమ్స్ అట్లా అయిపోయింది. ఇది 6వ రోజు. లాస్ట్ ఫ్రైడే నుంచి ఇవాళ ఫ్రైడే వరకు. అంటే ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఏదైనా కట్ అయ్యి ఉండొచ్చండి. లేదండి, కలపలేదు అంటే. మ్మ్. మీకోసం ఒక పాట పాడినా? పాట పాడతారా? అబ్బో, ఏంటి అడగకుండానే ఇన్ని పాటలు నాకు? ఏం అలా లిరిక్స్ దగ్గర పెట్టుకున్నా, అందుకని పాడదామని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా ఉండాలి, కాల్ చేసినప్పుడు చక్కగా లిరిక్స్ దగ్గర పెట్టుకొని పాడితే ఎంత బాగుంటుంది. నేనున్నది నీలోనే, నేను నీవేలే, నాదన్నది ఏముంది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనేనాడు పలకాలి నీ గీతిని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా పలుకు నీది కాదా. అంతే పల్లవి. సూపర్ అండి, చాలా బాగా పాడారు. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందులో నా పేరు కూడా మిక్స్ చేసి పాడారు. నిన్న ఈ పాట పాడదామని రెడీగా పెట్టుకొని కూర్చున్నా, ఎంతసేపటికి లేదనమాట. నిన్నటి నుంచి ట్రై చేసి వాళ్ళు పాడగలిగాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో లేట్ అయినా లేటెస్ట్ గా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చక్కటి టిప్ కూడా చెప్పేస్తే అలాగే నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అబ్బా, టిప్పు గుర్తులేదులేండి, చూసుకోవాలా. రేపు టిప్పు అది 2 కలిపి పాడతాం. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, అడుగుతున్నాను క్వశ్చన్. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఓకే అండి. శ్రీరాముడి అక్క పేరేంటి? శాంతకుమారి. నాకు తెలిసినంత వరకు వేరే నేమ్ అనుకుంటున్నా. లేదు, శాంతకుమారి, శ్రీరాముడు అక్క. అంతేనా? శాంత. మీకెలా పరిచయం ఆవిడ? అంతే అండి, మేము రామాయణం చూసామండి. చూసారా, విన్నారా, మాట్లాడారా? విన్నాను, చదివాను, 2 టైమ్స్ చదివాను. ఓహో, ఓకే. అంతే. అంతేనా? ఇంకెవరు లేరా? అంతే, ఇంకెవరు లేరు. ఆమె శాంత. సరే, లాక్ చేయమంటారా? లాక్ చేయండి. నా మాటే శాసనం. వన్స్ నేను కమిట్ అయితే ఇంకోసారి నేను మార్చుకోని ఆన్సర్ అంటారా? లేదు లేదు, ఇదే డైలాగ్ అంతకు ముందు చెప్పినప్పుడు కూడా చెప్పారు కానీ రాలేదు, లక్కీ డ్రాలో. సరే, అయ్యో, లాక్ చేసేస్తున్నా. కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? చాలా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 2 సంవత్సరాల నుంచి కూడా నాతోనే మాట్లాడారా? మీతో ఇంకా ఉన్నారండి. ఆహా, నాతోనే మాట్లాడారు అంటున్నారు.
మీతో కూడా మాట్లాడాను. అవును. నాతో కూడా మాట్లాడారా? ఓకే. ఏ ఊరండి మీది? మరి వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. తాడేపల్లిగూడెం అండి. ఓకే. మాట్లాడారు, గుర్తున్నారు. అసలు కాల్ కలుపుకోలేదండి. అదే ఓడిపోతున్నామండి. అయ్యో, ఆ, ఈసారి గెలుద్దారులేండి, గెలుస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చక్కటి పాట పాడొచ్చు కదండి. పాట పాడతానండి. టిప్ చెప్పలేదు మరి. టిప్పు చెప్పలేనండి. అయితే 2 పాటలు పాడాలి. ఒకటే పాట. సరే, అయితే చక్కగా పల్లవి చరణం 2 పాడేయండి. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం, త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయ్, దర్శనమీయక రావయ్య ముక్తికి మార్గం చూపమయ్య, కపిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి, నింబవృక్షపు ఛాయలో పకిరి వేషపు డన్నలు కలియుగమందన వెలిసితివి, త్యాగం సహనం నేర్పితివి, సిరిడి గ్రామం నీ నివాసం భక్తుల మధ్యలో నీ రూపం. అంతేనండి, ఇంకా పెద్ద పాటే ఉంటది. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టిప్ చెప్పారంటున్నారు, మరి నెక్స్ట్ టైం మాత్రం టిప్ కూడా చెప్పాలి, ఓకేనా? ఓకే అండి, చెప్తాను. ఓకే, సరే. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా, క్వశ్చన్లోకి వెళ్ళొచ్చు. డైలాగ్ కూడా రాదండి. ఎవరు మీ ఫేవరెట్ హీరో? రాదండి, టిప్ చెప్తాను. అదే టిప్ చెప్తారా? అయితే చూసారా, చెప్పారంటే ఎలా చెప్పిస్తున్నాను. కాలినప్పుడు అండి నెయ్యి రాసుకుంటే తగ్గిపోతుంది. కాలినప్పుడు నెయ్యి రాస్తే తగ్గిపోతుంది. కాలు నొప్పి ఉన్నప్పుడు అంటే మోకాళ్ళ చిప్పలకి రాయాలంటున్నాను నెయ్యి, అంతేనా? లేదండి, మనకి వంట చేసేటప్పుడు కాలుతాయి కదండి, కాలినప్పుడు నెయ్యి రాస్తే బబ్బులు రావండి. ఓకే, కాలినప్పుడు. ఓకే, నెయ్యి రాసుకుంటే బబుల్స్ రాకుండా నార్మల్ అయిపోద్ది స్కిన్. అవునండి. ఓకే, ఎవరు చెప్పారండి ఈ చిట్కా? ఇది ఆల్రెడీ చేస్తున్నామండి ఇంట్లో. ఓహో, స్వయం చిట్కా, సైంటిస్ట్ అయితే మీరు. అవునండి. ఓకే, సారీ, సైంటిస్ట్ కాదు, ఆరోగ్య నిపుణులు. ఓకే అండి, థ్యాంక్ యూ. చక్కటి చిట్కా అయితే చెప్పేశారు, డైలాగ్ చెప్పలేదు, దొంగ మీరు. ఓకే, ఏమన్నారండి? ఏమన్నారు? ఏముండేవండి, కిచిడి అండి. కిచిడి. ఓకే, మరి నన్ను పిలవరా తినడానికి? రండి, మీకు పెడతాం, రండి. నేను రాను, నేను అడిగాను. రండి, నేను అడుగుతూనే నన్ను పిలుస్తున్నారు, నేను అడగకుండా పిలిచే అప్పుడే నేను వస్తాను. అలాగే రండి, తప్పనిసరిగా పెడతాం. ఓకే, సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నా. మేడం, సింపుల్ గా అడగండి కొంచెం. ఓకే, సింపుల్ గా ఎలా అడుగుతావు? మీరు ఏమైనా సింపుల్ గా రమ్మన్నారా? లేదుగా, నేను అడగను. సరే, వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? వాలి ఏ పర్వతం మీదకి వెళ్తే మరణిస్తారు? క్లూ ఎవరండి? క్లూ ఎవరండి? హలో, పర్వతం పేరు చెప్పండి. వాలి ఏ పర్వతం పైకి వెళ్తే మరణిస్తాడు? ఏ పర్వతం చెప్పండి, పర్వతాలు చాలా ఉన్నాయి కదా, హిమాలయాలు ఇంకా. హలో, ఒక క్లూ ఎవరండి? ఒక అక్షరం. రూ అండి. రూ. ఫాస్ట్ గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. చెప్పేస్తాను. అయిపోయింది, టైం అప్ అయిపోయింది. అయ్యో, టైం అప్ అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తుండని, ఏం ఫీల్ అవద్దు. నెక్స్ట్ టైం ఏదో ఒక రోజు అయితే మీరు పుట్టింటి పట్టు చీర గెలుచుకుంటారు. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడేద్దాం. హలో. హాయ్, మీ పేరు? నా పేరు దేవి. దేవి, ఏ ఊరు నుంచి అండి కాల్ చేశారు? నిజాంపేట. దేవి గారా, ఎలా ఉంది నిజాంపేట? చాలా బాగుంది. చాలా బాగుందా? చలి వణికించట్లేదా? చాలా చలి, విపరీతంగా ఉంది చలి. ఓకే, చాలా సార్లు చేసాం కానీ డ్రాలో అవ్వట్లేదు. అందరూ అదే సమస్య, అందరికీ అదే సమస్య. లంచ్ అయిపోయిందా? అయింది. ఓకే, ఏమన్నారు? క్యాబేజీ పెసరపప్పు. ఏంటి 2 రోజుల నుంచి అందరు క్యాబేజ్ పెసరపప్పు అంటున్నారు అసలు? మంచిది కదా. ఎలాగ నా డైలాగ్ నన్ను చెప్పనియరా? బెండకాయలు దొండకాయలని. బెండకాయ దొండకాయ, నువ్వు నా గుండెకాయ. వామ్మో, నేను చెప్పాల్సింది మీరు చెప్తారా?
సరే నన్ను నవ్వించడానికి ఏదైనా మంచి జోక్ చెప్పండి, అప్పుడే నేను మిమ్మల్ని క్వశ్చన్ రాదు అడుగుతా. కానీ ఇది పాట పాడతా. పాట పాడతారా ఇంకా? అంతే, పాట పాడతాను. మ్మ్. నీకోసమే పాట పాడతా. నా కోసమే, నా పేరు మీదే అంటారా? అవును. ఓకే. నీ పేరు మీద కాదు కానీ మామూలు పాట పాడతాను నీకోసం. ఓకే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చలా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నవాడి ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తానే. ఇది నా కోసం పాడినట్లేదు, ఇంకెవరి కోసం పాడినట్లుంది. నేను అలా అనుకుని ఊహించుకుని పాడుతున్నాను అంతే. మరి వస్తాడే అంటే నేను అమ్మాయిని కదా, అబ్బాయిని కాదు కదా. వస్తావు కదా, తెల్లారితే నువ్వు వస్తావు కదా టీవీలోకి, ఎప్పుడు బియ్యకి టైం అవుతుందా అని టీవీ ముందు కూర్చుని ఓహో దట్టా ఉంటాం. ఓకే ఓకే. అందుకని మీకోసం పాడా. ఓకే అండి, థ్యాంక్ యూ. అవును, ఎంతమంది పిల్లలు మీకు? నాకా 2 పాప బాబు. పాప బాబు ఏం చదువుతున్నారు? చదువుతున్నారు, ఇంటర్ ఒకళ్ళు, డిగ్రీ ఒకళ్ళు. ఓకే, అడిగానని చెప్పండి, హాయ్ చెప్పానని చెప్పండి వాళ్ళకి. ఓకే. ఇంకా మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి అంటున్నా? ఫుడ్ ఐటమా? బిర్యానీ, పులిహోర ఇంకా అలాంటివి చేస్తూ ఉంటాం ఇంట్లో. బిర్యానీ అయితే ఇష్టం. ఓకే, సరే నేను పాట పాడారు కాబట్టి మీరు క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది కొద్దిగా ఈజీగా అడగండి. ఈజీగా అడగాల? ఈసారైనా గెలవాలని ఉంది నాకు. సరే, ఏమవుతుందో, లక్కీ చాలా వస్తుందేమో అని అనుకుంటున్నా. ఓకే. ఒక యోజనం అంటే ఇప్పటి కొలతలలో ఎంత? ఏంటి? ఒక యోజనం అంటే ఇప్పటి కొలతలలో ఎంత? మెజర్మెంట్స్. మెజర్మెంట్లా? ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి, అర్థం కావట్లేదు నాకు. ఒక యోజనం అంటే ఇప్పటి కొలతలలో ఎంత? కొలతలు. కొలతలా? అసలు యోజనం అంటే ఏంటి? యోజనం అంటే ఏంటి అర్థం కావట్లేదు. ఒకసారి 15 కిలోమీటర్లు అనుకుంటున్నా. 8 నుంచి బాగా ఆలోచించుకొని ఫాస్ట్ గా చెప్పండి. 15 కిలోమీటర్లు అని అనుకుంటున్నా. మీటర్ ఇంకొంచెం తగ్గించుకోవచ్చు కదా. ఇంకో కొంచెం తగ్గించొచ్చా? అయితే 4 నుంచి 10 అనుకుంటున్నా. 15 అంటున్నా, అంతేనా? లాక్ చేసేస్తున్నా. రాంగ్ ఆన్సర్ అండి. 12 కిలోమీటర్స్ని అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవుద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టుచీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో హలో, పావని గారు. నా పేరు పావని కాదండి, పల్లవి. పల్లవి బాగున్నారా? బాగున్నారండి, మీరెలా ఉన్నారు? పల్లవి అనబోయి పావని అన్నానులేండి. సరే, ఇట్స్ ఓకే అండి, పర్లేదు. మీరు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతా. బాగున్నారా? బాగున్నానండి. ఇదిగోండి, నన్ను చూస్తున్నారా మీరు టీవీలో? చాలా బాగున్నారు. అమ్మో, థ్యాంక్ యూ. ఓకే, లంచ్ చేసేసారా? ఇంకా లేదండి, మన ప్రోగ్రామ్ అయిపోయాక చేస్తాను. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్ద బాబులే. పెద్దోళ్ళేనా? అయితే సంతృమామ అయితే కాల్ చేశారు. ఓకే, సరే నేను క్వశ్చన్ అడుగుతాను, మనకి టైం చాలా తక్కువ ఉంది. ఓకేనా? సరే, రెడీయా? అడుగుతున్నా, అడగండి. ఓకే. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? పురాణాల ప్రకారం అదే శేషనాగండి. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ రిపీటింగ్ చూడండి. పురాణాల ప్రకారం లక్ష్మణుడిగా అవతరించింది ఎవరు? పురాణాల ప్రకారం లక్ష్మణుడుగా అవతరించింది ఎవరు అంతే కదా? అలా శేషనాగే. అంతేనా? షూరా? ఆదిశేషుడే. దానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది కదా, ఆదిశేషుడు. షూర్ అంటే లాక్ చేసేస్తా. షూర్, ఎందుకంటే నేను రామాయణం మొత్తం చూసాను అనమాట. మీరు రామాయణం చూసారా, చదివారా? చూశాను, చదివాను. మీ పేరు? శివప్రియ, ఖమ్మం. ఖమ్మం నుంచి శివప్రియ గారా? ఓకే, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
ఈ రోజు విన్నర్స్ ఎవరో అన్నది నేనైతే ఇప్పుడు లక్కీ టిప్ అయితే తీయబోతున్నానండి. సో ఎవరంటే శివప్రియ, కంగ్రాచులేషన్స్ అండి. శివప్రియ గారు ఈ రోజైతే విన్నర్ మీరేండి, కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, చక్కటి పాటలు పాడారు, కవిత్వాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే పుట్టింటి పట్టుచీరని ఆదరాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.